సో మీ సోదరుడు, మిత్రుడు, జర్నలిస్టు, మీరు అభిమానించే రాజకీయ నాయకుడు కావచ్చు, తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేసిండు. మీరు ఇంకొక మీ అభిమాన నాయకుడు కావచ్చు, మీ మిత్రుడు, సోదరుడు కావచ్చు, బక్కా జడ్సన్ గారు కూడా పోటీ చేసినారు. అధికార కోల్పోయిన పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేసిండు. సో అశోక్ సార్ ఇట్లా కొంతమంది పోటీ చేశారు. కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్స్ కంటే ముందు మనం ఇట్లనే ఇద్దరం కూర్చున్నాం. ఎవరు గెలవబోతున్నారు అంటే చెప్పను అనుకుంటే పలానా వాళ్ళు గెలుస్తారని చెప్పినారు. సో అదే రిజల్ట్స్ నాకు కనిపించింది ఎంపీ ఎలక్షన్లో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యా. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎవరు బయటపడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? చూడాలంటే ఇప్పుడు అందుతున్న మేరకు అంటే యాక్చువల్లీ మొదట్లో కొంత యుఫోరియా ఉండింది. జడ్సన్ గారికి, అశోక్ సార్కి కొంత నిరుద్యోగులు సపోర్ట్ చేసినారు అది అని. బట్ ఇప్పుడు కంటెస్ట్ ఇట్ అపియర్స్ టు బి బిట్వీన్ తీన్మార్ మల్లన్న అండ్ రాకేష్ రెడ్డి ఉంటుందేమో అనిపిస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాకేష్ రెడ్డి గెలుస్తాడు నేను అనుకుంటాను. ఐ థింక్ సో. అట్లా అనిపిస్తుంది నాకంటే. వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయనకి ఏదో వేరే కాంగ్రెస్లో ఉన్న ఇతర వర్గాల వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారని, కొంత మల్లన్న మీద అంటే మల్లన్నను చూసి కాంగ్రెస్ వర్గాల్లోనే కొంత భయం మొదలైంది అని వాళ్ళిద్దరు అన్నారు. ఎనీవే ఇప్పుడు ఇంకా తినబోతు రుచారు ఇక్కడ ఎందుకు, ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే తెలుస్తుంది. అట్లా అనిపించింది. ఐ ఫెల్ట్ సో. కానీ అన్ని ఛానళ్ళల్లో పోటీ ఇద్దరి మధ్యలోనే చూపించారు. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు. రాకేష్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ. సో ఈ రెండు పార్టీలనే ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీడియా చూపించింది. సో ఇట్లా మీడియా ఫోకస్ చేయడం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కావచ్చు, బీజేపీ కావచ్చు ఇక్కడ ఇబ్బందికరంగా మారింది అనుకోవచ్చా? అంటే అట్లా అని కాదు. ఇప్పుడు జనరల్గా ఏం చూపెడితే ఏమున్నది. ఇప్పుడు అట్లా అంటే మరి మొత్తం మొన్న ఎగ్జిట్ పోల్స్ అంతా మోడీని బ్రహ్మరథం పట్టినారు. 400 సీట్లు గెలుస్తారన్న, 400కు పైగానే అన్నాడు. మోడీ కూడా దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి 400 పార్ అని అన్నాడు. ఏం జరిగింది? ప్రజలు ఏం చేయాలో గదే చేసినారు. తర్వాత ఇంకా ఒకవేళ సామాన్య ప్రజానీకమే అంత విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, గ్రాడ్యుయేట్లు అయితే తెలివి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వ్యక్తుల యొక్క గుణగణాలు తెలిసే ఉంటాయి. మరి వాళ్ళు ఎవరు కొట్టు వేయాలో వాళ్ళు ఆలోచించి వేస్తారని నేను భావిస్తున్నాను. కానీ ఇద్దరే బలమైన అభ్యర్థులు కనిపిస్తున్నప్పుడు సో బలహీనలకు ఓటు వేయడం వల్ల నా ఓటు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, నా ఓటు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్యనే పోటీ ఉంది కదా, ఎవరికి ఒకరి కేసు అయిపోతాను ఆలోచన. వీళ్ళిద్దరే బలమైన వ్యక్తులు, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంది అని నిర్ధారించడం ఒక ఎజెండా ప్రకారంగా జరిగిన పనే తప్ప వ్యక్తుల యొక్క గుణగణాలను కానీ వాళ్ళ బలాబలాలను పరీక్షించి చేసింది కాదు కదా. ఇదొక రిగ్డ్ క్యాంపెయిన్ అనమాట. ఒక ఆయన ఆల్రెడీ మీడియా ప్రతినిధి, ఆయనకు మీడియా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు కాబట్టి ఆయనే. తర్వాత బీఆర్ఎస్కు కూడా మీడియా ఉంది, వాళ్ళకు ఒక న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళకు ఒక కథా కార్ఖానా ఉంది. సో ఈ రకంగా వీళ్ళిద్దరు మీడియాలోకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కొంత అప్పర్ హ్యాండ్ ఉండింది. అది మీడియాలోనే ఉంటుంది తప్ప ప్రజలలో, ఓటర్లలో ఉంటుందా అనేది మనం చూడాలి మరి. ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంటూ ఏం లేదు. వీళ్ళు ఏదో చేసినారు, చేస్తారు, అది అనేది ఏం లేదు. ఎవరు ప్రజల యొక్క గొంతై చక్కగా శాసన మండలిలో ప్రజల తరఫున మాట్లాడతారనేది ప్రాతిపదిక. సో అట్టా ఆలోచించినప్పుడు మరి రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు పోయి ప్రతి కౌన్సిల్లో కూర్చొని ఏం మాట్లాడతారు? గానా బజానాలే చేయాలి. ఒకనాడు ప్రశ్నించే గొంతులుగా చలామణైన వ్యక్తులు ఎవరు ఈనాడు ప్రశ్నించట్లేదు. తర్వాత రాకేష్ రెడ్డి పెద్దగా ఆయన ఎక్కడ తన ప్రశ్నించే గొంతును ప్రదర్శించుకునే సందర్భం లేదు. ఎప్పుడు ఏదో ఒక గూట్లో చేరి అక్కడే చిలక పలుకులు వలుకుడు తప్ప ఆయన చదువు సంధ్యలు అంటారా, అట్లా ఎంతోమంది ఉన్నారు. చదువు కాదు కదా కావాల్సింది, పొలిటికల్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. ఇట్లా క్షణాల మీద పార్టీలు మార్చిన వ్యక్తి మరి ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చినారో నాకు అర్థం కాలేదు. నిజానికి నిరంతరంగా కొట్లాడుతూ ప్రతి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వ్యక్తి జడ్సన్. జడ్సన్లో ఎన్నో ఉన్నాయి సుగుణాలు. మరి గ్రాడ్యుయేట్లకు ఆ విషయాలు కనపడ్డాయా లేదా, గ్రాడ్యుయేట్లు అవి గుర్తించి ఆయన ఓటు వేస్తారా లేదా అనేది కొద్దిగా మనం వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్లు, బిట్స్ పిలాని ఒక కామెంట్ చేసిండు, పల్లి బఠానీ అన్నాడు. సో ఈ కామెంట్స్ మల్లన్నకి ఏమైనా ఇబ్బందికరంగా మారాయి? క్వశ్చన్ చెప్పన్నా, కేటీఆర్ మల్లన్న అయితే పొగడాడు కదా, మల్లన్న కూడా కేటీఆర్ను పొగడు కదా. తర్వాత కేటీఆర్ మాటలకి ఏం వెయిట్ ఉంది సార్? ఇవాళ మనం 5th of June నాడు మనం మాట్లాడుకుంటే కేటీఆర్ అంత ఆర్భాటం చేసినాడు బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున. ఇవాళ డిస్మల్ 0 వచ్చింది, ఒక్క సీట్ రాలేదు. ఒక్క చోట కూడా వాళ్ళు ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబడలేకపోయినారు. అది కేటీఆర్ వాచాలడు,
వాచాలత్వం చూపెడతాడు, మాటకారితనం చూపెడతాడు తప్ప ఆయనలో మోరల్ కంటెంట్ లేదు. ఆయనకి రాజకీయంగా సేవ చేసిన ఇది లేదు. ఆయనే ఏదో మొక్కజొన్న చెట్టుకు పుట్టిన మొక్క బొడ్డే అంతే, ఆయనకు స్వతహా ఏం లేదు. సరే, ఇప్పుడు బక్కా జడ్సన్ గారు, అశోక్ సారు వీళ్ళు చీల్చే ఓట్లు, సో కొంత నిరుద్యోగుల ఓటు వీళ్ళు చీల్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు చీల్చే ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగా, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు వీళ్ళ ఓట్లు వీళ్ళకి పడితే అంతే, ఇబ్బంది అంటూ ఏమున్నది. పెద్ద వీళ్ళకి ఏమన్నా ఇదేమన్నా కాన్స్టిట్యున్సీ వైజ్గా అందరు ఓటర్లు వీళ్ళని తెలుసుకొని లేకపోతే వీళ్ళ గురించి ఆలోచించి లేకపోతే వీళ్ళు ఓటర్లను కలిసి చేసింది కాదు కదా. ఇది ఏదో టీవీ కెమెరాల మీద ముందట జరిగినటువంటి వ్యవహారము, స్క్రీన్ల మీద కనబడ్డారు. సో ఎవరు వాళ్ళ పోరాట పటిమ గురించి ఆల్రెడీ ఒక ఆలోచన ఉంటుంది గ్రాడ్యుయేట్స్కి. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకి వేయాలనుకున్న గ్రాడ్యుయేట్స్ వీళ్ళ తర్వాత ప్రాధాన్యత క్రమంలో వేరే ఎవరికి ఓటు వేయరు, డైరెక్ట్గా సింగిల్ ఓటు వేసిస్తారు. ఓకే, అంతే తప్ప ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు మీకు మంచి పరిచయం ఉన్న వ్యక్తులే. సో మీరు ఓపెన్గా బక్కా జడ్సన్ గారికి సపోర్ట్ చేశారు? ఖచ్చితంగా చేస్తున్నాను. చేస్తే కరెక్ట్ నిర్ణయం అని నేను అనుకున్నా, అంతే. సో మీరు సపోర్ట్ చేసిన పక్కలో జడ్సన్ గారు ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయినట్టు ఆయన? నేను ఫెయిల్యూర్ అని అనను, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు మనం ఎవరికి ఎంత మద్దతు ఇచ్చినప్పుడు, ఇప్పుడు తాడి చెట్టు ఎక్కేటోని ఎంత ఎక్కిస్తాం కదా, అట్లనే ఒక క్యాండిడేట్కి కూడా మనం కొంత నిజాయితీగా కొంత పద్ధతిలో మనం కొంత మద్దతు ఇస్తాం. సో మన మద్దతు ఆయనకు ఓన్గా ఉన్న స్ట్రెంగ్త్ రెండు జతయి అతను గెలవాలి. ఆ అవకాశం మరి ఆయన ఏ మేరకు తాను సొంతగా మెజారిటీ ఓటర్లను కలవడంలో కానీ ఓటర్లను ప్రభావితం చేయడం కానీ కృషి చేస్తున్నాడు అనేది ఆయన విజయానికి దోహదపడుతుంది. అది ఆయన గెలిస్తే బాగుంటుందని ఒక ఆశ. సో మీకు ఇప్పటి వరకు ఉన్న అంచనా రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతుంది? అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే రాకేష్ రెడ్డి వైపే మిగతా వాళ్ళు అంటే వాళ్ళ సామాజిక వర్గంలో కానీ లేదా ఇతరులు కానీ ఆయన చదువు సంధ్యలకు కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతుంది. తర్వాత మల్లన్ననేమో ఒక కాంట్రవర్షియల్ పర్సన్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అంటే దిస్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎ స్టాండ్ అని, ఒక చోట నిలబడు, నిలకడగా ఏ పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భం కానీ ఏ పార్టీలో నిలబడిన సందర్భం కానీ లేదు అని ఒకటి. తర్వాత కొంతమంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే మళ్ళీ అత్యాశాపరుడు అని కూడా మాట్లాడినారు. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా ఏకదాటిగా మల్లన్నకు మద్దతు ఇస్తుందా, మల్లన్న లాంటి ఒక బీసీని పైకి రానిస్తుందా అనేది నాకు డౌట్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఈ బీసీలను అంతగా ప్రోత్సహించరు, వాళ్ళు అయినంత లోపల బీసీ నాయకత్వాన్ని అణగదొక్కుతారు. సో ఆ సందర్భంలో మరి మల్లన్నకు ఏం ఛాన్సెస్ ఉంటాయి అనేది ఇక చెప్పలేము. సో ఈ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందేమో మేబీ. అది ఆయనకు సంబంధించిన విషయం. నేను ఆయన ఆలోచించుకోమని ఆలోచించుకోవద్దని ఆయన ఆలోచన చేస్తా అంటే ఎవరు నన్ను అడిగి ఆయన ఆలోచన చేస్తాడని నాకు గ్యారంటీ కూడా లేదు, అది ఆయన ఇష్టం. ఓకే.